ఇక సినిమా చాలా బాగుందండి. డీజే టిల్లు ఇప్పటికీ సినిమా టీవీలో వేస్తే ఇక దానికి ఫ్యాన్స్ ఉన్నారు. సో పార్ట్ 2 ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి ఇంట్రెస్ట్గా వస్తే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మన ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ సినిమా చూసినట్టే, అంటే హీరోయిన్ మారింది. సో లైనప్ అయితే అదే ఉంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత లైన్లో పడింది ఒక మాఫియా, ఒక స్టోరీ లైను. అవన్నీ కూడా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే దీనికి స్టోరీ అవసరం లేదు. టిల్లు అనే క్యారెక్టర్కి స్టోరీ అవసరం లేదు. తను ఒక్క సింగిల్ మ్యాన్ అనమాట, సింగిల్ ఆర్మీ లాగా డైలాగ్ డెలివరీ తోటి సినిమా హిట్ చేస్తాడనమాట. అంటే ఒక 75% ఐస్ అలా క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. దీనికి వంక పెట్టడానికి ఏం లేదు. ఇంకా అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం దింపిందండి, మామూలుగా కాదు. మనిషిని మింగితే బొక్కలు వస్తుంది అనమాట, అట్లా ఉంటుంది మనతోటి. అలా ఉంది చెప్పాలంటే. చాలా కొత్తగా చూపించాడు. అంటే అనుపమకి ఇప్పుడు దాకా సరైన హిట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే తనకిచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం ఒక 75% హీరో తనే, హీరోయిన్ తనే అనమాట. అంత గొప్పగా చూపించాడు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అద్దరు థియేటర్లో డీజే మామూలుగా అదరగొట్టలేదు చెప్పాలంటే. అంటే డ్యాన్సులు ఉండవు, ఫైట్లు ఉండవు. మనోడు యాక్టింగ్ స్కిల్స్ తోటే జనాల్ని అలా మెచ్చుకునేటట్టు చేసుకుంటాడు. చాలా రైటింగ్ అంటే డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే పచ్చి రైస్ తింటే కడుపులో అన్నం ఉడికిపోతుంది. అంటే ఆ డైలాగ్స్ నిజంగా ఆయన ఎవరో తెలియదు కానీ నిజంగా హ్యాట్సప్ అండి. ఎందుకంటే దానికే నేను కనెక్ట్ అయిపోయాను చెప్పాలంటే. ఇక సినిమా విషయానికి వస్తే అనుపమ చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక రా ఏజెంట్గా చాలా కొత్తగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫస్ట్ డీజే టిల్లు 1 చూసినట్టే ఉంటుంది. హీరోయిన్ ఒకటే మారుతుంది. సో ఇంకా ఇంటర్వెల్ తర్వాత నుంచి లైన్లో పడుతుంది. కొత్తగా ఉంది, కొత్తగా చూపించాడు. అంటే దీనికి ఇంకా 3-4 వచ్చినా కూడా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. నాకు అనిపించింది ఏంటంటే ఏంటది కెమెరా వర్క్ అండి. అసలు ఎంత కొత్తగా తీసాడంటే కొన్ని షాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా నాకు ఒకటే ముక్కలో చెప్పాలంటే పెళ్ళి కాకముందే తల్లి తండ్రి అవ్వకుండా ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు అనమాట. సో అది ఎలా ఉందంటే చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నారు కదా. అంటే అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇందులో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్ళి కాకముందే ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి రిస్క్ పడతారనేది చూపించాడు అనమాట, క్లియర్ కట్గా చెప్పాలంటే. సో అది ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మోసం చేస్తున్నారు. అంటే ఒక రాధిక ఆల్రెడీ పెద్ద గుండెల్లో పెద్ద ముద్ద పెట్టింది చెప్పాలంటే. ఇందులో ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఆ పాత రాధిక కూడా వస్తుంది. సినిమా నాకు చూసినప్పుడల్లా అనిపించింది ఏంటంటే ఎక్కడ బోర్ లేకుండా, ఇంత కూడా మనకి చిరాకు రాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డైలాగ్స్ తోటే సినిమాని బోర్ కొట్టకుండా చూపించడం అది డైరెక్టర్ గొప్పతనం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పెట్టడం కానీ అంటే ఎక్కడ ఆ షాట్లు కూడా రోడ్డు మీద నైట్ మోడ్ ఇవన్నీ చూపించినప్పుడు ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే. ఇంకా ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1 కొంచెం అటు ఇటుగా బోర్ కొట్టింది కానీ అంటే ఒక 7తో సినిమా కూడా తీయచ్చా అని చెప్పి ఇప్పుడు ఈ సినిమా చూపించాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. రేటింగ్ అయితే మాత్రం నేను మీరు అడగకముందు ఇస్తుందా మనస్ఫూర్తిగా 5/5 అనమాట.